క్వశ్చన్, ఈజ్ దట్ ఇయర్ ఏ లీప్ ఇయర్? ముఖ్యంగా మనం ఎనాలిసిస్కి వెళ్ళక ముందు ఈ పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అన్నటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక రకంగా ఇది చాలా లెంతీగా ఉంది, అలాగే టఫ్గానే ఉంది. ఈ మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్లాగే మనకి ఏపీపీఎస్సీలో కూడా చూసుకుంటే ట్రెండ్ అనేది మారుతోంది. క్వశ్చన్స్ యొక్క లెంత్ పెరుగుతోంది, డిఫికల్టీ లెవెల్ పెరుగుతోంది. కొత్తగా ఆలోచన చేస్తూ వాళ్ళు రకరకాల ప్రశ్నలు తయారు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ రకంగా ప్రిపేర్ అయితేనే మనకి సెలక్షన్ అనేది చక్కగా వస్తుంది. లెట్ us see the questions. సో ఈజ్ దట్ ఇయర్ ఏ లీప్ ఇయర్? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. దీనికి రెండు స్టేట్మెంట్లు మనకి ఇచ్చారు. ఇది బేసిక్గా డేటా సఫిషియన్సీ మోడల్. ఇందులో 1st January and 31st December of that year are not same days of the week. అంటే సండే అంటే సండే, మండే అయితే మండే అలా కాదు, వేరువేరుగా ఉన్నాయి అనేటువంటి ఒక క్లూ ఇచ్చారు. మనకి సాధారణంగా మనం చూస్తాం నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. అలాగే లీప్ ఇయర్లో కనుక చూసుకుంటే 366 డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్లో మనకి 52 వీక్స్ ప్లస్ ఒక ఆడ్ డే అనేది ఉంటుంది. అదే లీప్ ఇయర్లో కనుక చూసుకుంటే 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. సో సాధారణంగా నార్మల్ ఇయర్లో మనకి 52 వీక్స్, ఒకవేళ సండేతో మొదలైంది అనుకోండి, అది సండేతో మొదలై సాటర్డేతో ఒక వీక్ అయిపోతే అలాంటి 52 వీక్స్ అయిపోతాయి. మళ్ళీ ఒక ఆడ్ డే మిగిలింది కాబట్టి ఆడ్ డే నాడు సంవత్సరం ఏ రోజైతే మొదలైందో అదే రోజు మనకి ఆడ్ డేలో ఉంటుంది. అంటే నార్మల్ ఇయర్లో ప్రతి సంవత్సరం నార్మల్ ఇయర్లో January 1st ఏదైతే ఉందో December 1st కూడా అదే ఉంటుంది. అది మనకి క్యాలెండర్లో ప్రశ్నలు మనం ఆల్రెడీ సాల్వ్ చేసినప్పుడు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అదే లీప్ ఇయర్లో కనుక వస్తే ఫిబ్రవరిలో 29th డే వస్తుంది కాబట్టి మనకి 2 ఆడ్ డేస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వీక్ సండేతో మొదలైతే అది సాటర్డేతో ఎండ్ అయిపోయి ఇంకా 2 డేస్ ఉంటాయి, అంటే సండే మండే. సో లీప్ ఇయర్లో సండేతో మొదలైతే మండేతో మనకి ఆ ఇయర్ ఎండ్ అవుతుంది. నార్మల్ ఇయర్లో ఏ రోజుతో మొదలైతే ఆ రోజుతోనే ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 1st January and 31st January ఆఫ్ దట్ ఇయర్ ఆర్ నాట్ ద సేమ్ డేస్ ఆఫ్ ద వీక్ అనేటువంటి పెద్ద క్లూతో మనకి ఇది లీప్ ఇయర్ అనేది మనం చెప్పగలుగుతాం. కాబట్టి 1 ఈజ్ సఫిషియంట్. ఇప్పుడు రెండోది చూద్దాం. ద ఇయర్ హ్యాస్ 53 సండేస్. ఈ 53 సండేస్ అనేది కొద్దిగా ట్రాప్. ఒకవేళ ఇయర్ కనుక సండేతో మొదలైంది అనుకోండి, January 1st సండేతో మొదలైతే December 31st ఖచ్చితంగా అది సండే అవుతుంది. కాబట్టి మనకి 52 వీక్స్ ప్లస్ 1 డే ఆడ్ డే కాబట్టి 53 సండేస్ రావడానికి వీలవుతుంది. అది నార్మల్ ఇయర్లో ఉంటుంది. కాబట్టి 53 సండేస్ కనుక ఉన్నాయి అన్న ఒక ఇన్ఫర్మేషన్తో మనం దాన్ని సండేనా, అది లీప్ ఇయరా, నాట్ ఏ లీప్ ఇయర్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ లీప్ ఇయర్ ఉంటే లీప్ ఇయర్లో మళ్ళీ 2 ఆడ్ డేస్ ఉన్నాయి కాబట్టి సండేస్ ఏమైనా వచ్చాయా అన్నది కూడా ఒక కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. సో మనకి ఇతిమిద్ధంగా పర్ఫెక్ట్గా నెంబర్ 1 అనేది సరిపోతుంది. 1 alone is sufficient. సో మనం చాయిస్ నెంబర్ 4 అనేది ఆన్సర్గా దీనికి చెప్పుకోవచ్చు.